అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఇందు శేఖర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. హిందువుల్లో ఇప్పుడు హిందూ మతం పట్ల చైతన్యం పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా? అంటే అప్పటి నుంచి చూసుకున్నట్లయితే అప్పుడు పట్టుదల ఇప్పుడు ఉన్న హిందువుల్లో లేదు అని అంటున్నారు. దీని వల్లే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ పెరుగుతున్నారు అని కూడా అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మనం చూసినట్లయితే సమయం, టైమ్స్, కాలం మారింది. ఆనాటి కాలం వేరే, ఈనాటి కాలం వేరే. అయితే ఆనాడేమో ఈ మీడియాలు, టీవీలు, ఇంటర్నెట్లు, వాట్సాప్లు, ఈమెయిల్లు ఇవేవి లేవు. ఇవాళ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా మీరు చూసినట్లయితే దేవాలయాల్లో వెళ్ళే జనాభా బాగా పెరిగిపోయింది. సంఖ్యలు బాగా పెరిగినాయి. ఈ హారతులు ఇవ్వటము, తర్వాత ఈ హిందూ కార్యక్రమాల యొక్క ఇది కూడా బాగా పెరిగింది. వారి కార్యక్రమాల యొక్క ఫోకస్, వాటికి వచ్చేటువంటి సమాజంలో స్పందన ఇది బాగా పెరిగింది. కుంభమేళా కూడా దగ్గర కుంభమేళా అయితే ఈ భారతదేశంలో సగం మంది నిన్నటి దాకా 50 కోట్ల 55 కోట్ల మంది అన్నారు. అనుకున్నా సగం మంది హిందువులు పోయి స్నానం చేసి వచ్చారు. ఒక ఊర్లో ఒక నదిలో వెళ్ళి స్నానం చేసి వచ్చారు. ఇది సగం మంది 50 కోట్లు 55 కోట్ల మంది. అంటే కుంభమేళా అనేది ఒక ఎగ్జాంపులే. ఇట్లాగా చాలా పెరిగిపోయింది. అసలు కుంభమేళాకి ఎందుకు పోవాలో తెలియదు. ఏదో మా కంపెనీలో నేను చూశాను, మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఎందుకు బాబు ఏం చేస్తున్నాడు, కుంభమేళా పోతున్నా అంటున్నారు. ఎందుకు పోతున్నావు? అందరు పోతున్నారు సార్, నేను కూడా పోయేస్తాను, లైఫ్లో ఒకసారి ఛాన్స్ అని అంటున్నారు. ఎందుకు పోతున్నారో తెలియదు, కానీ కుంభమేళాకు పోవాలి అనేటువంటిది. ఇట్లాగా మనం చూసినట్లయితే యువతలో మన దేశం పట్ల దాని బ్యాక్గ్రౌండ్ తెలిసినా తెలియకపోయినా దీని పట్ల ఒక అభిమానము, ఒక భక్తి, ఇది మాది అనేటువంటి ఒక భావన పెరుగుతున్నది. ఈ భావన మొత్తం సమాజంలో మెల్లమెల్లగా ప్రకటితం అవుతోంది. కానీ దీన్ని ఇట్లా ప్రకటించకుండా ఉండడానికి అనేకమైనటువంటి కూటములనండి, లేకపోతే శక్తులనండి ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళు మీడియాలో ఇటువంటి వార్తలు ఏవి రాకుండా సప్రెస్, మీడియాలో దీని గురించి నెగిటివ్ క్యాంపెయిన్ చేసి సప్రెస్, ఏదో ఎక్కడో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే దాన్ని సప్రెస్ చేయడం, దాన్ని బాగా యాక్సిడెంట్ని బాగా ఎక్కువగా ఫోకస్ చేసి చూపించడము, ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. మనం గమనించినట్లయితే అమెరికాలో జరగటం లేదా? అమెరికాలో వారానికి ఒక స్కూల్లో తుపాకులు పెట్టి పిల్లలు, బయట వాళ్ళు కాదు, పిల్లలే తుపాకులు పెట్టి పిల్లల్ని కాల్చేస్తుంటారు. మనము అనేక దేశాల్లో చూస్తున్నాం. ఆ దేశాల్లో విచ్ఛిన్నం అయిపోతున్నటువంటి మనుషులు చంపారు. అటువంటివి ఏమి లేవు. ఇక్కడికి 55 కోట్ల మంది వస్తే ఒకళ్ళనొకళ్ళు కత్తిపోట్లు లేవు, దొంగతనాలు లేవు, లేకపోతే మామూలు సమాజం అంతా కలిసి ఉన్నది. వచ్చిన వాళ్ళందరికీ చక్కటి వసతులు అవన్నీ అందిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూసినట్లయితే హిందూ సమాజంలో మార్పు కనిపిస్తున్నది. మీరు కేవలం కుంభమేళానే కాదు, మన పుష్కరాలు తీసుకోండి, లేకపోతే సమ్మక్క సారక్క జాతరలు తీసుకోండి, లేకపోతే హనుమాన్ ర్యాలీలు తీసుకోండి, మీ ఇష్టం ఏమైనా తీసుకున్నా వీటన్నిటికీ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రామాలయం అయోధ్య రామాలయం యొక్క ఈ ఉద్యమ ప్రభావంగా ఇప్పుడు వైభవమైనటువంటి దేవాలయంగా అది మారటం వల్ల హిందువుల్లో అరే మేము కూడా ఒక గొప్ప జాతి, మేము కూడా ఇలాంటి గొప్ప వాళ్ళకు వారసులము, మేము కూడా మా చరిత్రలో జరిగినటువంటి అన్యాయాలను తీర్చేసి వాటిని పరిష్కారం చేసి ఒక స్వాభిమాన జాతిగా నిల్చుంటాము అనే భావన చెప్పక్కర్లే, ఆటోమేటిక్గా వస్తున్నది. అది వస్తున్నది. అందరిలో వచ్చిందా? అందరిలో రాలి. అందరిలో వస్తే మార్పు మనకు వెంటనే కనిపిస్తుంది. కానీ అటువైపు వెళ్తున్నది. అదైతే దీన్ని తొక్కడానికి అనేకమైన శక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అవి అసఫలం అవుతున్నాయి. మావోయిస్టులు, వాళ్ళు చైనా భక్తులు. మావో అంటే చైనా యొక్క ప్రెసిడెంటే మావో. ఆ ప్రెసిడెంట్ చెప్పిన సిద్ధాంతాలని ఇక్కడ మన వాళ్ళు మూర్ఖంగా అనుసరిస్తున్నారు. ఆ తర్వాత ఈ లెఫ్టిస్టులను ఉన్నారు, మెకాలే మానసపుత్రులు, మార్క్స్ మానసపుత్రులు. మార్క్స్ అంటే ఇదే ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాల వాళ్ళు చైనాలో కమ్యూనిస్టులు చైనా యొక్క గొప్పతనం గురించి ఆలోచిస్తారు. కానీ మన దరిద్రం ఏంటంటే భారతదేశంలో కమ్యూనిస్టులు కూడా చైనా గొప్పతనం గురించి ఆలోచించే కమ్యూనిస్టులు తయారయ్యారు. మెకాలే వాళ్ళు అంటే ఇంగ్లీష్ విద్యనే గొప్ప, అసలు మిగతా విద్యలన్నీ వద్దు అనేటువంటి అదొక పెద్ద గ్రూప్. అది
ఆ తర్వాత ఈ ముల్లా బ్యాచ్లు అంటే ఈ జిహాదు ఇదంతా ప్రమోట్ చేసేవాళ్ళు. ఈ శక్తులన్నీ కూడా భారతదేశం మీదకి నయాన భయాన తర్వాత డబ్బు ఇచ్చి ఇవన్నీ తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ హిందూ జాగరణ అనేది జరుగుతున్నది దేశంలో. పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు, హిందూ జాగరణ జరుగుతున్నది, హిందువులందరూ మేల్కొంటున్నారు. హిందువులు కనుక ఒకసారి గట్టిగా లేచినట్లయితే, నేను కాదు స్వామి వివేకానంద చెప్పారు 1893 షికాగోలో స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, హిందూ సింహం పండుకుంది, హిందూ సింహం నిద్రపోతోంది, అందుకనే ఈ నక్క ఊళ్ళలని ఒకసారి ఎప్పుడైతే ఆ హిందూ సింహం లేచి గర్జిస్తుందో అప్పుడు మిగిలినవన్నీ కకావికలం అయిపోతాయి అంటున్నారు. ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్. స్వామీజీ చెప్పారు, యోగి అరవిందో కూడా చెప్పారు, భారతదేశానికి గొప్ప కాలం వస్తుంది అని ఆయన అన్నారు. తర్వాత ఇప్పుడు మన వాళ్ళు కూడా అంటున్నారు అమృత కాలం వస్తుంది, దాని వైపు మనం వెళ్ళాలి అట్లా అంటున్నారు. దాంట్లోని భాగంగానే ఈ ఛావా సినిమాకి అంత స్పందన అంత చాలా 200 కోట్లు 250 కోట్లు ఏదో వచ్చిందని అంటున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ ద నంబర్ ఆఫ్ పీపుల్, ఎంతమంది చూశారు అన్నది దాని స్పందన. సార్, హిందువుల్లో చైతన్యం పెరగాలంటే ఏం చేయాలి సార్? హిందువుల్లో చైతన్యం పెరగాలంటే, చైతన్యం అంటే కేవలం పోయి గుడికి పోయి పూజ చేసినంత మాత్రాను, లేకపోతే సినిమాకి వెళ్ళి బయట జై భవాని వీర శివాజీ అన్నంత మాత్రాను, ఏదన్నా ఒక ర్యాలీలో పాల్గొన్నంత మాత్రాను చైతన్యం అది సరిపోదు. అది ఆ పూటకు సరిపోతుంది, మహా అయితే దాని ప్రభావము 2-3 రోజులు ఉంటుంది. హిందువుల్లో చైతన్యం పెరగాలంటే హిందువులు ప్రతి ఒక్కడు తాను ఫస్ట్ ఇవన్నీ చేస్తూ తన యొక్క హిందుత్వం విషయాన్ని అందరూ వాళ్ళు తాము హిందువులము, తమ యొక్క సంస్కృతి యొక్క గొప్పతనము ఇదంతా ఫస్ట్ తాము తెలుసుకోవాలి. నంబర్ 2, దాన్ని పరిరక్షించడానికి ఏ అవసరమవుతాయో ఆ పనులన్నీ చెయ్యాలి. ఈ హిందూ దేశాన్ని, హిందూ సంస్కృతిని, ఈ హిందూ ధర్మాన్ని సంరక్షించడానికి దీన్ని వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. ఆ తర్వాత ఈ హిందూ దేశం, ఈ హిందూ లేకపోతే ఈ భారత్ మాతని మళ్ళీ పరమ వైభవ స్థితికి, అల్టిమేట్ గ్లోరీకి తీసుకుపోవాలి. ఒకప్పుడు మొత్తం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఈ హిందూ దేశాన్ని తీసుకెళ్ళడానికి ఏ పని అవసరం, యుద్ధంలో చేయాలి, ఆర్మీలోకి వెళ్ళాలి, లేకపోతే పోలీసులోకి వెళ్ళాలి, లేకపోతే సేవా కార్యక్రమాలు చేయాలి, లేకపోతే పిల్లలకి పాఠాలు చెప్పాలి, లేకపోతే ఏదో ర్యాలీలో పాల్గొనాలి, లేకపోతే ఎక్కడ గుడిలో సమస్య వస్తే ఆ గుడికి కానీ గుడి మాన్యానికి కానీ లేకపోతే దానికి వెళ్ళి ప్రొటెక్షన్గా నిల్చోవాలి, లేకపోతే అమ్మాయిలను ఎవరిని ఎత్తుకపోతారు, అమ్మాయిల్ని వాళ్ళు లవ్ జిహాద్ అని అట్లాంటి వాటిల్లో వెళ్ళి మనం అక్కడ అమ్మాయిల కుటుంబానికి మనం రక్షణగా నిల్చోవాలి. ఇట్లా ఒక కార్యక్రమం అని కాదు, ఇట్లా ఎవరెవరికి ఏ కార్యక్రమం నచ్చుతుందో ఆ కార్యక్రమాల్లో ఈ హిందూ జాగరణ కోసం పని చేయాలి. పని చేస్తేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన వాక్యం ఉంది, యుద్ధాయ కృత నిశ్చయ అంటే యుద్ధం కోసం నిశ్చయంగా నిలుచోడానికి సిద్ధపడాలి. అంటే మనం యుద్ధం అంటే మనమేం బాణాలు తుపాకులు తీసుకొని ఎవరి మీద వెళ్ళి యుద్ధం చేయక్కర్లే. మనల్ని రక్షించుకోవడానికి ఏమేమి అవసరమైతాయో అవన్నీ మనం సిద్ధం చేసుకోవడానికి ఉండాలి. ఇట్లా గనక అందరూ చేస్తున్నట్లయితే కొందరే చేస్తున్నారు, అందరూ చేస్తున్నట్లయితే మన సమాజం పక్కాగా ముందుకు వెళ్తుంది. ఇది నేను చెప్పేది కాదు, వివేకానంద చెప్పారు. తర్వాత హిందువులు పెద్దల తర్వాత ఈ స్వామీజీలు వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. సార్, చాలా థ్యాంక్స్ సార్, చక్కగా వివరించారు.